హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ ఫ్యామిలీ. ఇవాళ మినీ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మీరు పార్ట్ 1 చూస్తుంటే అర్థమైపోతుంది, మీరు చాలాగా వెయిట్ చేస్తున్న పార్ట్ 2 అయితే వచ్చేసింది అనమాట. ఇదే మేము అమ్మవారికి బోనం ఎలా సమర్పించినాం, ఎలా వెళ్ళినాం అమ్మవారి దగ్గరికి, దాని తర్వాత ఎలా ఎంజాయ్ చేసాం మేము, అది అనేది అయితే మొత్తం డీటెయిల్గా అయితే ఇందులో ఉంది, చూసేయండి. ఎంతగానో వెయిట్ చేస్తున్న పార్ట్ 2 వీడియో అయితే వచ్చేసింది. ఇయర్ యు గో. ఇప్పుడైతే మేము అయితే బోనం తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా అక్కకైతే బోనం ఎత్తిరు, చూసారు కదా, ఫస్ట్ తానే కదా పెద్ద అంట్లో ఎత్తిరు అనమాట. ఇక్కడ మా బుడ్డు చూడండి, ఇంకా మా డాడీ ఇక్కడ వాటర్ పోసి మొక్కుకొని ఇంకా ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ దిగి స్టార్ట్ అయిపోయినాం అనమాట దేవుని దగ్గరికి. నేనైతే అది వాటర్ చెంబు ఉంటుంది కదా, అది పట్టుకున్నా. నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొంతమందికి నచ్చలేదంట నా అవుట్ఫిట్ ఆ రోజు, మీరే చెప్పండి నేను ఆ రోజు బాగున్నానా బాగాలేదా అని. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం మేము. ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాము. ఇక ఇక్కడ నుంచి అయితే బోనం ఎత్తుకొని మా ఫ్యామిలీ మేమందరం అయితే స్టార్ట్ అయిపోయినాం దేవుని దగ్గరికి. అలా నడుచుకుంటూనే వెళ్ళొచ్చు, బై వాక్, దగ్గరనే అనమాట మాకు టెంపుల్. ఇంకా మా అక్క, నేను, ఇంకా మా ఫ్యామిలీ అంతా, మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను. అక్కకి వీడియోస్ తీసేది, నాకు వీడియో తీసేది. ఈ వీడియో క్యాప్చర్ చేసిందంతా కూడా మా ఫ్రెండే అనమాట. చూస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పుడైతే వెనకాల ఉంది చూడండి, తనే మా ఫ్రెండ్, మెరూన్ కలర్ డ్రెస్, తనే క్యాప్చర్ చేసింది. అలా కొన్ని నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని క్యాప్చర్ చేసిన అనమాట. ఇప్పుడైతే వెళ్తున్నాము మేము టెంపుల్ దగ్గరికి. మా బుడ్డు చూడండి, అది నా దగ్గర నుంచి తీసుకొని ఆమె బోనంలాగా ఫీల్ అయిపోయి అది నెత్తిలో ఎత్తుకుంది అనమాట. సరేలా చిన్నపిల్ల అనేసి వదిలేసినాము. అయితే నేను చాలా వీడియోస్ ఇయర్ క్యాప్చర్ చేయలేకపోయినా గైస్, నేను అదే చెప్తున్నా, అక్కడ వాయిస్ సరిగ్గా లేదు, అంతా బైక్స్ అవి ఉన్నాయని చెప్పేసి. ఈసారి వీడియోస్ చాలా ఎక్కువ తీయలేకపోయినా హడావిడి అయిపోయింది. మార్నింగ్ 6 o'clockకి లేస్తే 6 or 5:30కో లేచిన, అంత టైం కూడా గుర్తులేదు. ఆ టైంకి లేస్తే మేము బోనం తీసుకొని బోనం కిందికి స్టార్ట్ అయింది. మేము 2 అయింది బోనం సమర్పించి వచ్చే వరకు. ఇంటికి 2:30 అయింది. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయి వచ్చినాము. అంత రష్ ఉన్నారు, మాకు దగ్గరనే కాబట్టి అంతేం కాలేదు. నడుచుకుంటూ వెళ్ళడానికి ఏం పట్టలేదు, కానీ అక్కడ కొంచెం రష్ ఉండే, అక్కడనే పట్టింది టైము. ఇక్కడైతే మళ్ళీ మా డాడీ నాకు బోనం ఎత్తిండు, నేను కొద్దిసేపు ఎత్తుకుంటా అని చెప్పేసి మా అక్కకి హ్యాండ్ నొప్పి వస్తుంది. అట్లనే నేను కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి నేను కూడా ఎత్తుకున్నా. నేను మా మమ్మీ అయితే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నా అనమాట. నేను మా మమ్మీ ఏం తినలేదు, నేను జస్ట్ వాటర్ తాగుకుంటూనే ఉన్నా అనమాట. నేను జోక్గా చెప్తున్నా అనుకుంటున్నాను కానీ రియల్ గైస్, అది ఫాస్టింగ్ ఉన్నా. ఇక్కడ బోనము వంగిపోయింది, కానీ నాకు ఎవరు చెప్పలేదు ఇక్కడ బోనం వంగిపోయిందని. ఇక్కడ మా పిన్ని హాయ్ చెప్తుంది. ఆ బుట్టలో చీర, అమ్మవారికి గాజులు, కొబ్బరికాయ, పువ్వులు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే బోనం దింపేసి అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తున్నాం అనమాట. ప్రతిసారి అక్కడ బోనం సమర్పించే వాళ్ళు ఉంటారు, కానీ ఇయర్ ఎందుకో లేరు. ఇంకా మళ్ళీ ఎవరి దాళ్ళే సమర్పించుకుంటున్నారు. ఇక అట్లనే మేము సమర్పించేసుకున్నాం అనమాట అమ్మవారికి బోనము. చూస్తున్నారు కదా, అమ్మవారికి ఇంకా చీర కూడా పెట్టేసినాము.